హే లిటిల్ హార్ట్స్, వెల్కమ్ టు మై ఛానల్ 1,777. ఈరోజు ఏంటంటే సాటర్డే కదా, మేము పుష్కరిణిలో స్నానం చేసాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు టెంపుల్స్ చూపిస్తాను అన్నాను కదా, అదేంటి వరాహ స్వామి దగ్గరే ఉంటాయి 3 టెంపుల్స్. మీరు చూడండి, ఇప్పుడు నేను వీడియోస్ తీస్తాను, ఇప్పుడు వెళ్తున్నాను. వరాహస్వామి గుడి ఎదురుగానే అదే వరాహస్వామి టెంపుల్. ఇలా స్ట్రైట్గా వస్తే N2 అని ఉంటుంది. ఈరోజు స్కై చాలా బాగుంది. ఇక్కడ N2కి వస్తే చెప్పనా, క్లైమేట్ చాలా బాగుందని. N2కి వస్తే అక్కడ కనిపిస్తుంది, చూడండి. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇక్కడికి. నేను ఇప్పుడే టెంపుల్లోకి వెళ్ళి వచ్చాను. అస్సలు వీడియో తీయలేదు, ఆపేమని చెప్పారు చాలా మర్యాదగా. ఆప్సాను అంత మర్యాదగా చెప్పేటప్పుడు, అంటే వీడియోస్ తీయకూడదు ఆపే అన్నారు. సో నేను ఆఫ్ చేశాను, కానీ కొంచెం తీసాను, చూడండి మీరు. ఇప్పుడు ఇంకో టెంపుల్కి వెళ్తున్నాను. చూపిస్తాను. రాధాకృష్ణ ఓపెన్ చేస్తారో లేదో, అంటే ఇందాక ఓపెన్ చేస్తారు, ఇప్పుడు భోజనం టైం కదా, క్లోజ్ చేస్తారు అనుకుంటా. ఇలా స్ట్రైట్కి వెళ్తే అక్కడ అన్నదానం సెంటర్ దగ్గరే ఉంటాయి. రాధాకృష్ణుడిదిన స్వామివారిది. చాలా క్లైమేట్ చాలా బాగుంది. అక్కడ ఎండ, ఇక్కడ నీడ. వావ్, ఇట్స్ గుడ్. మీకు తెలుస్తుంది డిఫరెన్స్, అక్కడ ఎండ ఇక్కడ నీడ ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఎండ వస్తుంది. టెంపుల్లో పక్క పక్కనే ఉంటాయి. శ్రీ రాధాకృష్ణుడిదిన నరసింహస్వామి. క్లోజ్ అయిపోయింది, బట్ దండం పెట్టుకోవాలి కదా, పెట్టుకుంటున్నాం. చెప్తున్నాను కదా, క్లైమేట్ అలా ఎండ, అలా మబ్బు వస్తుంది. మీకు ఇలాగా ఆకాశం తీసే పిచ్చి ఉందా? ఫొటోస్ నాకు. ఇప్పుడు పక్కన దర్శించుకొని తినడానికి వెళ్ళాలి. అదే లడ్డూలకి వెళ్ళి తినడానికి వెళ్ళాలి. ఇక్కడికి వస్తే ఏదో పాత, అంటే ఓల్డ్, అంటే 90s 98 అలా ఆ టైంలో ఉన్నట్టుగా ఉంటుంది. మన అమ్మమ్మలు తాతయ్యలు అలా ఇల్లు చూసుకుంటే ఇలాగే ఓల్డ్గా ఉండేది కదా. సో అన్నమాట. ఇది నుయ్య. చాలా సమయం తీసుకుంటుంది. సో అదన్నమాట ఈ 3 టెంపుల్స్. సో నేను చూపిస్తాను చూపించేసాను. రాధాకృష్ణ టెంపులే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను లడ్డూలకి వెళ్తున్నాను గుడి నుంచి వచ్చి. ఇప్పుడు ఏంటంటే లడ్డూలకి వెళ్ళి చాలా ఆకలేసేస్తుంది, తినేసి గోవిందుడి కోసం వెయిట్ చేయాలి. కొంచెం చాలా భయంగా ఉంది, టెన్షన్ ఇస్తుంది. అబ్బా, ఎన్ని రోజులు నాకు ఎప్పుడు అంత తెలుసా, ఎన్ని రోజులు ఉండగా సడన్గా వదిలేసి వెళ్ళిపోవాలంటే గుండె ఆగిపోతుంది ఒక్కసారి. గోవిందుడు బాగానే ఉంటుంది వచ్చినప్పుడు, ఇంకా చాలా ఆనందపడతాను నేను ట్రైన్ ఎక్కేటప్పుడు. నేను ఎక్కేటప్పుడు ఈసారి ఏంటో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రావాలి ఒక్కడిదాన్ని వచ్చాను. మీకు ముందు వీడియోస్లో తెలుస్తుంది. ఇంకా ఏంటంటే అదే ఉయ్యాల సేవ అయినప్పుడు, ఊరేగించినప్పుడు బాగుంటుంది. కరెక్ట్గా అతను ఇలా నా ముందు నుంచి వెళ్తారు, అప్పుడు వస్తుంది అసలు ఏడుపు.
కానీ చాలా బేగా దర్శనం ఇస్తే బాగుంటుంది మళ్ళీ మళ్ళీ. కానీ చాలాసార్లు ఇచ్చారు నాకు దర్శనం చాలా ఫాస్ట్గా. 15 డేస్కి వన్స్, 1 మంత్కి వన్స్. ఆ 1 మంత్లోనే 3 టైమ్స్ చేసుకుంటాను దర్శనం. నేను వచ్చే ప్రతిసారి ఖాళీగా ఉంటుంది. అంటే నేను ఏ టైంలో రావాలో ఆ టైంలోనే వస్తాను. లంచ్కి ముందు వస్తే ఖాళీగా ఉంటుంది. సో ఇక్కడ దూరిపోతున్నాను. ఇప్పుడు ఏమైంది అనుకున్నారు? నేను చెప్పాను కదా లడ్డూకి వెళ్తానని. లడ్డూలో నా ముందున ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ది చిన్న చిన్న ముక్కలు పడిపోయి ఉన్నాయన్నమాట. పక్కన పడిపోతే నేను తీసుకొని తినేస్తే ఆ కౌంటర్లో ఉన్న భయ్య వచ్చి మిగతా ఉన్న ముక్కలన్నీ నాకు ఇస్తాడు. తినేసి థ్యాంక్ యూ భయ్య అనుకొని చెప్పేస్తాను. నేను అన్ని ఇలాంటివి చేస్తాను. ప్రసాదం ఏదైనా ప్రసాదమే, ఆ పక్కన పడిన ప్రసాదమే, లడ్డూయే. సో అందుకే ఇప్పుడు వచ్చాం భోజనంకి. మీరు మిస్ కాకుండా తినండి. అన్నదాత సుఖీభవ గోవింద. ఈరోజు నేను బయలుదేరుతున్నాను ఇంటికి. ఇదే ఈరోజుకి వీడియో. వీళ్ళు ఇంకా ఎక్కుతున్నారు. ఇప్పుడు గోవిందని అడిగానని చెప్పండి. అవును, అది లాస్ట్ మొన్న ఇంకా ఎట్లే. గోవింద లాస్ట్ స్టెప్. గోవిందని అడిగానని చెప్పండి. కోటి నమస్కారం గోవింద. నేను వారంలో 4 సార్లు. వాళ్ళు ఇంకా నడుస్తున్నారు. ఇది ఆరకుండా. మాకు దర్శనానికి పోవాలని ఉంటుంది. అలాగే చూడు ఊరు చూడు ఎలా ఉందో. ఆ ఊర్లో ఎక్కడో మీరు మొత్తం చూడు.